మాధవి హిడ్బా మావోయిస్టు పార్టీలో అగ్రనేత భద్రతా బలగాలను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన సెంట్రల్ కమిటీ సభ్యుడు PLGA కమాండర్. అలాంటి హిడ్బా స్వగ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతను పుట్టి పెరిగిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది? ఇదే విషయం తెలుసుకునేందుకు బిగ్ టీవీ ఓ సాహసమే చేసింది. హిడ్బా సొంత ఊరికి చేరుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. పూవర్తి హిడ్మా స్వగ్రామం. ఇది ఉన్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో. కానీ ఇక్కడకు చేరుకోవటానికి బిగ్ టీవీ ఓ సాహసమే చేసింది. సాహసం అని ఎందుకనాల్సొస్తుందనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది. హిడ్మా మృతి తరువాత కూడా అక్కడ పరిస్థితులు ఏమాత్రం నార్మల్గా లేవు. అడుగడుగునా చెకింగ్లు, ఎక్కడ చూసినా భద్రతా బలగాలే. ప్రస్తుతం బిగ్ టీవీ హిడ్మా ఊరికి వెళ్లే దారిలో తర్రేం పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. మనం గార్డ్స్ని చూడొచ్చు. నక్సలైట్కి మావోయిస్టులకి అడ్డా ఇది. యాక్చువల్ అయితే గతంలో అంటే 1980s నుంచి ఇప్పటి వరకు కూడా 2020 వరకు కూడా ఇక్కడికి పోలీసులు రావడానికి జింకారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మనం గార్డ్స్ని చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఒక దగ్గర నుంచి తర్రేం క్యాంపు నుంచి మరో దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. भाई साहब थोड़ा आप क्या करने को कैसे क्या बोल सकते हैं? कैरी पोजीशन अलॉट पोजीशन है जी. ऑपरेशन का जी जी. क्या बोल सकते हैं ये वेपन को? AK-47 जी. डेली ऐसे जाते हैं आप? जी जी. हाँ. అంటే ఏ माओइस्ट हिडमा एनकाउंटर के बाद में वो पूरा फॉरेस्ट में क्या कर सकते हैं आप? అంటే कॉम्बिंग हो रही है पूरी हो रहा है. हाँ टोटल कॉम्बिंग हो रही है. ఇలా అనేక అడ్డంకులను దాటుకుంటూ పూవర్తికి చేరుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. ఇప్పటికీ కూడా ప్రయత్నం అంటున్నామంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడు పుట్టి పెరిగిన ఊరుకు వెళ్లాలంటే ఇప్పటికే రోడ్డు లేదు. ఇప్పుడిప్పుడే అక్కడ రోడ్డును నిర్మిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం బిగ్ టీవీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామం అంటేనే ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న ఆ గ్రామం పేరు. బోర్డును చూడొచ్చు మనం. 3 పేర్లు కనిపిస్తున్నాయి. జగర్గండ్, పూవర్తి, ఆవంపల్లి. డౌన్కి ఆవంపల్లి ఉంది. జగర్గండ్ ముందుకెళ్ళాలి. పూవర్తి అనేది రైట్ సైడ్ మనకు ఆరో మార్క్ వేసిన ప్లేస్ అది. అక్కడ మనకు కనిపిస్తున్న డంపర్లని చూడొచ్చు. పక్కనే ప్రొక్లైనర్లు. ఆ పక్కనే ఇక్కడ నిర్మాణం చేసుకోవడం కోసం కావచ్చు, ఇక్కడ రోడ్లు వేయడం కోసం. హిడ్మా సొంత గ్రామానికి ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా ఎండ్ విలేజ్ అనేది హిడ్మాదే. ఈ ప్రాంతం నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మొదలుకొని కంప్లీట్గా లోపలికి 16 కిలోమీటర్ల వైపు కూడా మెయిన్ రోడ్ వేయడానికి అంత ప్లాన్ సిద్ధం చేసింది. ప్రస్తుతం అయితే ఒక మట్టి రోడ్డు మాత్రం వేశారు. మరి కొద్ది రోజుల్లో అంటే మరో 6 నెలల్లో కూడా ఇక్కడి నుంచి ఆ ఊరికి తార్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని మనం భావించవచ్చు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇక్కడ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. హిడ్మా ఎన్కౌంటర్ లక్ష్యంగానే భారత ప్రభుత్వం అడుగులు వేసిన తర్వాతనే హిడ్మా దండకార్యం నుంచి బయటకు వచ్చాడు. ఆ కంకర రోడ్డుపైనే చాలా దూరం ప్రయాణం చేసింది బిగ్ టీవీ టీం. కానీ ఆ ప్రయాణం కూడా అంత సాఫీగా జరగలేదు. ఎట్టకేలకు అతని గ్రామానికి చేరువయింది బిగ్ టీవీ టీం. కానీ ఇక అక్కడ్నుంచి ఏ వెహికల్ వెళ్లే పరిస్థితి లేదు. ఇక నడకదారినే పయనం ప్రారంభించింది బిగ్ టీవీ టీం. ఈ అటవీ ప్రాంతంలోనే అన్నలు హిడ్మాని ఆకర్షించారు. ఎక్కడున్నారో అన్నలు, ఏడ ఉన్నారో అన్నలు అన్న టైప్లో పాటలు అప్పుడు వినిపించేవి. అదే పాటలకు ఆకర్షితుడైన హిడ్మా, బార్సా దేవ కావచ్చు, వీళ్ళందరూ అటవీ బాట పెట్టారు. అన్నలుగా వాళ్ళు కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. ప్రభుత్వాలని ప్రశ్నించారు, ప్రభుత్వాలపై పోరాటం చేశారు. కానీ మనం ఈ అటవీ ప్రాంతాన్ని చూడొచ్చు. పెద్ద ఎత్తున అడవి ఉంటుంది. ఇక్కడ వాహన సౌకర్యం కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు. గిరిజన మహిళలు కూడా వాళ్ళంతా తమ దగ్గరలో ఉన్న చిన్న చిన్న బావుల దగ్గరకు వచ్చి స్నానాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా గిన్నెల్ని తోముకుంటున్నారు. అంటే ఇంకా దుర్భర పరిస్థితులు భారతదేశంలో కొనసాగుతున్నాయనడానికి ఇలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం డెవలప్ అవుతుందని చెప్పి ప్రధానులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు డంక బజాయించి చెప్తుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక వాళ్ళ జీవనాధారం, వాళ్ళకి అటవీ సంపద ముఖ్యం. ఇదే హిడ్మా పుట్టి పెరిగిన ఇల్లు. అతను తుపాకీ పట్టుకోవటానికి ఇంటిని వదిలి వెళ్లినప్పటికీ ఉన్న గుడిసెలోనే ఇప్పటికీ ఉంటుంది ఆ కుటుంబం. వారి జీవన పరిస్థితులు ఒక్కసారి చూడండి. అదే పేదరికం. ఇక్కడి వారికి కట్టుకునేందుకు సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు.
వారి ఆరోగ్యం దెబ్బతింటే ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఏదైనా అవసరం కోసం కనీసం ఏదైనా కొనుక్కోవాలన్నా ఎంత దూరం నడవాలో ఇప్పటికే చూపించాం కదా. ఇది అక్కడి పరిస్థితి. హిడ్మాను తలచుకుని ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. ఇంటిని వదిలి ఏళ్లయ్యింది. ఈ మధ్యకాలంలో చూసింది చాలా తక్కువసార్లే. ఇంటికొచ్చింది ఒకే ఒకసారి. తన చేతులతో పెంచుకున్న బిడ్డను తన చేతితోనే చితిపెట్టాల్సిన పరిస్థితొచ్చిందంటూ కన్నీరు మున్నీరవుతోంది ఆ తల్లి. విజయస్వర్మ వచ్చినప్పుడు ఏ ఎడమకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అవును అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది, నీళ్ళు ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా, ఎందుకు వానల నానుతా, దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా. ఇక్కడే రమ్ము బతుకుదాం, సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయశర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదుగా, ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తాను. చూసి దశాబ్దం దాటింది, మాట్లాడి జమానా అయ్యింది. అసలు హిడ్మా ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేది తమకు ఎప్పుడూ మిస్టరీనే అంటున్నాడు హిడ్మా అన్న మోయా హిడ్మా. అందరికీ హీరో కావచ్చు, కానీ తమ కుటుంబానికి అతను చేసిందేమీ లేదని చెప్తున్నాడతను. మన ఈ మధ్య డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ వచ్చాడు కదా, వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏమని చెప్పాడు? ఇలే నిమ్మ అంటే నువ్వు విజయ్ శర్మలో హోం కేంద్ర మంత్రి వాసమత్తారు కదరా, ఓర్ బాతకెత్తారు మీ కుటుంబంకి, నువ్వు బెసోర్ సాయితకి ఇతను ఇస్తారా, బాతకి ఇతను ఇస్తారా, ఇసుంతది ఇతను మీ కుటుంబంతే విడుమాకి నువ్వు వింగకి ముట్టు బాత ఎంజోకెత్తారో బాత ఎంజోకేసి అది వెంట కనకెళ్ళ ఆ రోజు వీడు కలవట్లేడట విజయ్ శర్మ వచ్చినప్పుడు. ఇలా అమ్మ కలిసిందట ఇక్కడికి, కానీ ఏమని చెప్పిండ్రో ఏంటి నాకు తెలియదు, నేను కలవట్లేను కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయనకు డబ్బులు వస్తున్నాయి దాదాపుగా ఎన్ని కోట్లు అని చెప్పారు రివార్డు గోపీభాయ్? కరోడ్ అని చెప్పిండు. ఎన్ని కోట్లు అని చెప్పలేదా? కోట్లు చెప్పలేదు. కోట ఏంటి కోటు, కరోడ్ అంటే కోటు. హిడ్మా మాత్రమే కాదు, మరో మావోయిస్టు కీలక నేత బోట్సే దేవా, అతడిది కూడా పూవర్తి దగ్గరిగూడమే. ఆ తల్లిది కూడా ఇదే ఆవేదన. తన కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అని ఆవేదన తనది. కుటుంబాన్ని వదిలిపెట్టి అడవుల బాటపట్టారు. అసలు బతుకున్నాడో లేదో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి. ప్రస్తుతం బిగ్ టీవీ బార్సే దేవా సొంత ఊర్ల ఓయుగూడెంలో ఉంది. బిగ్ టీవీ చేరుకుని వాళ్ళతో మాట్లాడిస్తుంది. ప్రస్తుతం ఇద్దరు యోధుల తల్లులు ఉన్నారు. ఒకరు హిడ్మా తల్లి పూంజీ ఉన్నారు, మరొకరు బార్సే దేవ తల్లి సింగే ఉన్నారు. తెలుగు అర్థమవుతుందమ్మా? ఏం చెప్తావు బార్సే దేవ గురించి? మాకు వావు కొన్ని పోయి సౌఖ్య సిలిండర్ కీముటు సరెండర్ కమ్మంటున్నావు? ఓ సిలిండర్ వెంకికి కీమున్ మతావుకు మాటిలోకి. బార్సే దేవ తల్లి తన కొడుకు గురించి మాత్రం తెలియదంటుంది. తన కొడుకు బిడ్డలు కన్న తర్వాత కూడా తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి ఆమె చెప్పుకుంటూ వస్తుంది. హిడ్మా తల్లి మాత్రం పూంజే హిడ్మాను కోల్పోయిన పరిస్థితి. కానీ బార్సే దేవ ప్రస్తుతం బెటాలియన్ కమాండర్గా కొనసాగుతున్నాడు. గతంలో హిడ్మా అదే బెటాలియన్ కమాండర్గా ఉన్నాడు. తదుపరి కేంద్ర కమిటీ మెంబర్గా వెళ్ళిపోయిన తర్వాత పిఎల్జీ అని ప్రస్తుతం బార్సే దేవ్ అనే నడిపిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే గెరిల్లా చీఫ్గా యుద్ధ తంత్రాలని నడిపించే వ్యక్తిగా కూడా బార్సే దేవ్కు పేరు ఉంది. సో మొత్తానికైతే ఒకవైపు బార్సే దేవ తల్లి, మరోవైపు హిడ్మా తల్లి పూంజే ఇద్దరిని కూడా అంటే వీళ్ళు పక్కపక్కనే ఇండ్లు ఉండడం అనేది కూడా గొప్ప విషయం. వీళ్ళు ఓకే అంటే దగ్గరి ప్రాంతం నుంచి కూడా వీళ్ళు ఎదగడం అనేది కూడా ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. మావోయిస్టు పార్టీలో హిడ్మా చాలా కీలకమైన వ్యక్తి. అందుకే అతని సొంత గ్రామంలోనే ఏకంగా బేస్ క్యాంపును ఏర్పాటు చేశాయి కేంద్ర బలగాలు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉంది? హిడ్మా మరణం తరువాత బలగాలు రిలాక్స్ అయ్యాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ టీం. ఎన్కౌంటర్ గురైన మావోయిస్ట్ హిడ్మా సొంత గ్రామంలో సంవత్సరం క్రితమే
పెద్ద బేస్ క్యాంప్ని సిఆర్పిఎఫ్ నిర్మించింది. ప్రస్తుతం బేస్ క్యాంప్ దగ్గర బిగ్ టీవీ ఉంది. FOB పూవర్తి అని చెప్పి B&G 150 BN అని చెప్పి బెటాలియన్ అని చెప్పి మనకు క్లియర్గా బోర్డు కనిపిస్తుంది. సో మొత్తం ఈ ప్రాంతం అంతా సిఆర్పిఎఫ్ ఆధీనంలో ఉంది. పక్కనే భారీ టవర్ నిర్మించింది. తమకు సెల్ ఫోన్ నెట్వర్క్ రావడం కోసం, అలాగే సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కోసం భారీ టవర్ కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే 4 దశాబ్దాల కాలం నుంచి పోలీసులు అడుగుపెట్టిన ప్రాంతంలో కేంద్ర బలగాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మొదట బేస్ క్యాంప్ నిర్మించాయి. 1 సంవత్సరం కాలం లోపలనే హిడ్మా ఎన్కౌంటర్కి గురయ్యడానికి ఖచ్చితంగా అర్థమవుతుంది. పక్కనే ఈ చుట్టుపక్కల గ్రామంలో అంటే ఓయుగూడెం కావచ్చు, పువర్తి కావచ్చు, మిగతా గొల్లకొండ కావచ్చు, ఆ ప్రాంతాలన్నీ ఉన్న పిల్లలందరికీ కూడా చదువుకోవడం కోసం ఇక్కడ ఒక చిన్న స్కూల్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ స్కూల్లో చదువుకోవడం కోసం కూడా ఏర్పాట్లు చేశారు. సో ఓవరాల్గా హిడ్మా సొంత గ్రామం అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది. రోడ్డు నిర్మాణంతో పాటు బేస్ క్యాంప్ కానీ మిగతా ఏర్పాట్లు అయితే చకాచకా జరుగుతున్నాయి. హిడ్మా కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నారో చూసాం. అది ఎంతటి మారుమూల ప్రాంతమో కూడా చూసాం. ఇలాంటి ప్రాంతంలో జరిగిన హిడ్మా అంత్యక్రియలకు కూడా భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. వారంతా కూడా చుట్టుపక్కల ఉన్న గూడెంలకు చెందిన ప్రజలే. జనాలు బాగానే హాజరయ్యారా? పెద్ద ఎత్తున జనాలంటే బాగానే ఒక 300-400 దాకా జనాలు హాజరయ్యారు. ఓకే. ఓకే, ఇప్పుడు వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారా? వచ్చారు. అందరూ కుటుంబం అందరు వచ్చారు. తల్లి వచ్చింది, కొడుకు వచ్చారు, అక్క చెల్లెలు మొత్తం వచ్చి బాగా ఏడిసి వాళ్ళకి అందుకున్నారు. పోలీసులు మిగతా చాలా మంది రాని వెళ్ళదు ఇక్కడికి. చాలా మంది వచ్చారు పోలీసులు డ్యూటీల గురించి. వచ్చి ఏం చెప్పట్లేదులే కానీ ఇక్కడ చూసి మళ్ళీ నిప్పు పెట్టేదాకా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి నిప్పు పెట్టిన తర్వాత వెళ్ళిపోయారు. సో మొత్తానికైతే హిడ్మా కుటుంబ సభ్యుడు హిడ్మా బావ గోపి చెప్తున్న వివరాలు ఇవి. మొత్తానికైతే హిడ్మా మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత తన సొంత గ్రామానికే మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించి మిగతా కర్మకాండలు కానీ ఖననం వ్యవహారాలన్నీ చేశారు. అదే నంబలకేశ్వరరావు శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి, మావోయిస్టు చీఫ్గా, మావోయిస్టు జనరల్ సెక్రటరీగా ఉన్న నంబలకేశ్వరరావు ఎన్కౌంటర్ అయితే మాత్రం ఆ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా అక్కడే ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ ప్లేస్లోనే మృతదేహాన్ని ఖననం చేశారు. కుటుంబ సభ్యుల్ని కనీసం ఆ ఖననం చేసే ప్లేస్కి కూడా పోలీసులు ఎవరిని అలౌ చేయలేదు. కానీ మారుతున్న పరిస్థితుల కొద్దీ అంటే పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని తమకు కూడా అనుకూలంగా మార్చుకోవాలన్నది భావన కావచ్చు. మొత్తానికైతే హిడ్మాకు సంబంధించిన మృతదేహాన్ని ఇక్కడ పువర్తిలో ఉన్న తన తల్లి పూంజు, అలాగే తన బావ గోపి కావచ్చు, మిగతా మోయా హిడ్మా తన అన్న కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు అందరినీ చూసే విధంగా ఉంచి హిడ్మా అనే నినాదాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ హిడ్మా వర్ధిల్లాలని చెప్పి కూడా చాలామంది ఆ ఖననం జరిగే రోజు మృతదేహాన్ని పువర్తి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే రోజు కూడా మనం ఆ వీడియోలో చూసాం. ప్రతి ఒక్కరు కూడా హిడ్మా వర్ధిల్లాలి, హిడ్మా హీరో అంటూ కూడా వాళ్ళు చూసా. ఇక్కడ మనకు చాలా నినాదాలు, శబ్దాలు వినిపించాయి. ఇదే ప్రాంతం నుంచి కూడా హిడ్మా తల్లి కూడా పరిగెత్తుకుంటూ తన కొడుకు చివరి చూపుని కూడా మళ్ళీ ఇక్కడ చూసుకుంటూ ఏడ్చిన పరిస్థితి. అసలు ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు? మావోయిస్టుల వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నది ప్రభుత్వాలు చెప్పే మాట కాదు. అభివృద్ధి లేదు కాబట్టే మావోయిస్టుల్లో చేరాల్సి వస్తుందనేది అక్కడి ప్రజల మాట. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ టీం. ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తాయా? అవును, నిజమే. ప్రస్తుతం మనము హిడ్మా బార్సదేవ ఉన్న సొంత ఊర్లో ఓయుపారలో ఉన్నాం. ఓయుగూడెం అంటారు. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరినీ చూస్తే కనీసం బట్టలు లేని స్థితి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చూస్తే ప్రతి మనిషికి, మానవతావాదికి దుఃఖం వస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ నుంచి బయట మెయిన్ రోడ్డుకు వెళ్ళాలన్నా, పట్టణ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా కాలినడకన వెళ్ళాలి, కాలినడకన రావాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి నేను రిపోర్టింగ్ చేస్తున్నా, కానీ 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. కేవలం ఇది నడవడానికి నాకు దుఃఖం పొంగుకొస్తుంది. కానీ వాళ్ళు ఎవ్రీడే ప్రతిరోజు నడవాలి, ప్రతి గంట నడవాలి, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తెచ్చుకోవాలి. మావి హిడ్మా అలియాస్ హిడ్మన్న, ఏదైనా సరే ఏ పేరు చెప్పినా కూడా హిడ్మాను కన్నా తల్లి గొప్పదనేది కూడా చాలామంది ప్రజా సంఘాలు కావచ్చు, హిడ్మాని ప్రేమించే చాలా హృదయాలు కావచ్చు, లక్షల్లో మాత్రం ఇప్పటికైతే సోషల్ మీడియా వేదికగా హిడ్మా తల్లిని పొగుడుతూనే ఉన్నాయి. కానీ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఇప్పటికైనా కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి. కొంతమంది వచ్చిన మీడియా మిత్రులు చెప్తున్నారు, ఇప్పటికీ ఆ అమ్మాయి కనీసం
తను ఒంటిపైన షర్టు అంటే బట్టలు ధరించలేదని చెప్తున్నారు. ఇక్కడ అందరిని చూడొచ్చు, తల్లుల్ని చూడొచ్చు, ఆ తల్లులు కానీ బిడ్డలను చూడొచ్చు, వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న పాపలను అందరినీ చూడొచ్చు. వాళ్ళు కనీసం ఇప్పుడు చూడండి, మామూలుగా మన ఇంట్లో ఆడవాళ్ళు చీరలు లేకుంటే బయటకు కట్టుకొని తిరగలేని పరిస్థితి. వాళ్ళందరూ చూడండి, మన ఇంట్లో మగవాళ్ళు కట్టుకునే లుంగీలు, లేదంటే వాళ్ళు మనం రెగ్యులర్గా స్నానం చేస్తే తుడుచుకునే టవల్స్ కట్టుకొని వాళ్ళ దీనస్థితిని మనం కళ్ళ నిండుగా చూడొచ్చు. అవి కూడా సరిగా ఉన్నాయంటే సరిగా లేవు, మాసిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ రోజువారీ స్నానం చేయాలంటే సబ్బులు కావాలి, షాంపూలు కావాలి. అవి కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే ఇప్పుడున్న నవ సమాజం పెరుగుతున్న ఏదో యూట్యూబ్లలో వీడియోలు చూసి ఏమన్నా తెచ్చుకుంటారో తెలియదు, కానీ అవి కూడా తెచ్చుకోవాలన్నా కూడా కనీస డబ్బులు కావాలి. ఎవి కూడా లేని పరిస్థితి. అభివృద్ధిపై ఎవరి మాట ఎలా ఉన్నా, ఎవరి కారణాలు ఎలా ఉన్నా అభివృద్ధి లేదన్నది నిజం. ఆ ప్రాంతం వెనుకబడిందన్నది నిజం. అక్కడి ప్రజలు కనీస సౌకర్యాల కోసం, పౌష్టికాహారం కోసం పోరాడుతున్నారనేది నిజం. మరి ఇప్పటికైనా అక్కడి పరిస్థితులు మారుతాయా? ప్రభుత్వాలు అభివృద్ధి ఫలాలను అక్కడి ప్రజలకు అందిస్తాయా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.